ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వంలో త్వరలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబుపై పార్టీ ముఖ్యులతో పాటు నందమూరి కుటుంబం నుంచి కొత్తగా డిమాండ్ వస్తుంది. పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్కు సమాన హోదాపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. రానున్న 4.5 ఏళ్లు లోకేష్ నాయకత్వాన్ని పటిష్టపరచడానికి కీలక సమయమని, ఆ దిశగా అడుగులు వేయాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వీలైనంత తొందరగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని, ఆ తర్వాత సీఎం సీటును అప్పగించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ఇప్పటికే మంత్రాంగం మొదలైంది. అయితే డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని షరతు విధించిన పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. కూటమి ప్రభుత్వ తీరుతెన్నులను, టీడీపీ ప్రణాళికలను నిశితంగా గమనిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుకు సమ్మతించకపోవచ్చన్నది జనసేన వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో పవన్ అనే హర్డిల్ను అధిగమించి లోకేష్కు పట్టం కట్టేందుకు చంద్రబాబు ఇప్పటికే ఎత్తుగడలు వేయడం మొదలుపెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించినప్పుడు ప్రధానితో పాటు వేదిక మీద లోకేష్కు స్థానం కల్పించడం ఈ ఎత్తుగడలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అసర్టివ్గా ఉండడం, కాకినాడ పోర్టు, తిరుపతి తొక్కిసలాట వంటి ఘటనల్లో కఠినమైన వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు టీడీపీ శ్రేణులను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో పవన్ స్పెషల్ ఫోర్స్గా కనిపించడం టీడీపీని ఇరకాటంలో పడేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా లోకేష్ను ముందుకు తీసుకురావాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తోంది. టీడీపీ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు.